తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వారిని అబ్రారు ఆ మెడక కట్లేంది ఏం చెప్పమంటావు? మొన్న గిల్లు వికెట్ తీసినాక మెడలు అటు ఇటు ఊపి సెలబ్రేట్ చేసుకున్నా కదా. నా సెలబ్రేషన్స్ కు గిల్లు ఈగో బాగా హర్ట్ అయినట్టున్నది. మ్యాచ్ అయిపోయినాక వచ్చి మెడలు ఇరగొట్టిండు. పాయింట్ల కోసం నా కొడుకులు పానాలే తీస్తారు. ఇక వాళ్ళ జోలికి పో తూకుంటారా? ఉన్నకాన్నే మలుస్తారు. అయినా నువ్వు ఈ టికెట్ కౌంటర్లో ఏం చేస్తున్నావు? గిల్లి చేసిన పనికి జీవితంలో క్రికెట్ ఆడకుంటా అయినా పాకిస్తాన్ గవర్నమెంట్ నా మీద జాలితోని చేసుకొని బతుకుతాడని ఈ బొక్కలో ఎయిర్లైన్స్ లో ఉద్యోగం ఇచ్చింది. సరే నువ్వు ఏ పని చేస్తే నాకెందుకు గాని ఇంగ్లాండ్కు పోనీకి ఒక 20 ఫ్లైట్ టికెట్లు ఇయ్యి. ఐఆమ్ సారీ, క్రికెటర్లు ఎవరికి టికెట్లు అమ్మద్దని గవర్నమెంట్ నుండి స్ట్రిక్ట్ రూల్స్. మరి మేము ఇప్పుడు మా ఇంటికి ఎట్లా పోవాలి? డోంట్ వర్రీ, ఒకసారి అటు చూడు. క్రికెటర్లు వాళ్ళ దేశం పోనీకి పాకిస్తాన్ గవర్నమెంట్ సపరేట్ గా ఫ్లైటే పెట్టింది. పాకిస్తాన్ గవర్నమెంట్ మా కోసం సెపరేట్ గా ఫ్లైటే పెట్టిందా? అనవసరంగా ఇన్ని రోజులు పాకిస్తాన్ ను అపార్థం చేసుకున్నాం. ప్రపంచంలో పాకిస్తాన్ ను మించిన కంట్రీయే లేదు పో. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది. ఇంతకు ముందు కూడా 6-7 సార్లు గవర్నమెంట్ గిట్లనే స్పెషల్ ఫ్లైట్లు పెట్టింది. విచిత్రం ఏమిటంటే ఇక్కడి నుండి వెళ్ళిన ఏ స్పెషల్ ఫ్లైట్ కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా తిరిగి రాలే. బట్లరు, మీకన్నా ముందే ఎలిమినేట్ అయ్యింది మేము. నువ్వు టికెట్ల కోసం మాకన్నా ముందే వచ్చినావు. ఎప్పుడత్తేంది ఈ నా కొడుకులు మనకు టికెట్లు ఇయ్యరట. మనకు టికెట్లు ఇయ్యకపోవడేమున్నది? మనకు గనక టికెట్లే ఇయ్యకపోవాలే ఎయిర్పోర్ట్ కాలబెడతా. అవునా? రా అయితే వచ్చి టికెట్లు అడుగు. అబ్రారు, బంగ్లాదేశ్ పోనీకి ఒక 20 ఫ్లైట్ టికెట్లు ఇయ్యి. ఐఆమ్ సారీ, క్రికెటర్లు ఎవరికి టికెట్లు అమ్మద్దని గవర్నమెంట్ నుండి స్ట్రిక్ట్ రూల్స్. మజాకి ఎత్తుర్రా? టికెట్లు ఇవ్వకుంటే మేము మా దేశానికి ఎట్లా పోవాలి? మాకిప్పుడు కనుక టికెట్లు ఇవ్వకపోతేనా ఎయిర్పోర్ట్ కాలబెడతా. అరే వట్టిగానే అంత తొందర ఎందుకు పడుతున్నావు? అటు చూడు, క్రికెటర్ల కోసమే మా గవర్నమెంట్ స్పెషల్ గా ఫ్లైట్ పెట్టింది. మరి ముక్క ముందే చెప్పచ్చు కదా. ఓకే, ఫ్లైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి మా బంగ్లాదేశ్ లో ఎప్పుడు ల్యాండ్ అవుతుంది? ఇక్కడే ఇంకో చిన్న ట్విస్ట్ ఉన్నది. ఇంతకు ముందు కూడా 6-7 సార్లు గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్లు పెట్టింది. కానీ విచిత్రం ఏంటంటే అందులో ఒక్క ఫ్లైట్ కూడా ఇప్పటి వరకు ల్యాండ్ కాలే. అంటే ఏమన్నట్టు, గాల్లో విమానాలు గాల్లోనే కలిసిపోతానయా? ఫ్లైట్ ల్యాండ్ కాకపోతే మేమెట్లా దిగుతాం? ఫ్లైట్ ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది, అలా అనుమానమే లేదు. కాకుంటే ఒక్కో పార్ట్ ఒక్కో దేశంలో ల్యాండ్ అవుతుంది అంతే. బట్లరు, ఇంత టఫ్ సిచ్యువేషన్ లా వీళ్ళ ఫ్లైట్లల్లో ఎల్లుడంత అవసరం అంటావా? బుద్ధున్నోడెవడన్నా ఇంకా వాళ్ళ ఫ్లైట్లల్లో ఇంటికి కూడా పోతాడా? పాకిస్తాన్ నుండి ప్రాణాలతోటి బయటపడుడే కట్టమున్నది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంకేముంది, కరాచీలో అస్సాం ట్రైన్ ఎక్కుదాం. అస్సాం పోయినాక ఎవరి దేశం వాళ్ళం వెళ్ళిపోదాం. మనకు ఇంకో ఆప్షనే లేదు. A few minutes later. రిజ్వాను, క్రికెట్ కౌంటర్లో నువ్వేం చేస్తున్నావు? నేనా పార్ట్ టైం జాబ్ చేస్తానా. మా దేశంలో క్రికెట్ ఒక్కటే ఆడితే సరిపోదు, బతకనికి ఏదో ఒకటి చేసుకోవాలి. నువ్వేం చేస్తే నాకెందుకు గాని అస్సాంకి ఒక 20 ట్రైన్ టికెట్లు ఇయ్యి. ఊపుకుంటా వచ్చిర్రు, ఊపుకుంటా పోతారు. ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా చూడేందుకు? ఇంట్లోనే మలుసుకొని వండక. ఉన్న ఊర్లుండి మీరు ఊపిందేందో నా లొట్ట పీసు. నీలిగిన కాడికి చాలు గాని 20 టికెట్లకు ఎంత అవుతాయో చెప్పు. 9,800. సరే ఇగో 9,800 తీసుకో. రిజ్వాను, మాకు కూడా అస్సాంకు పోనీకి 20 ట్రైన్ టికెట్లు కావాలి. ఇగో మొత్తం 10,000. ఇంకా నాకే 200 వస్తాయి. ఇగో తీసుకో టికెట్లు. ఓకే, మరి ఇవేంటి చూస్తే కనిపిస్తలేవా? నాటు బాంబులు. 10,000 ఇచ్చినావు కదా, 200 చిల్లర లేవు. అందుకనే వాటి మందం 2 బాంబులు ఇచ్చిన. చిల్లర లేకపోతే ఎవడైనా చాక్లెట్లో బిస్కెట్లో ఇస్తాడు, బాంబులు ఇచ్చుడేంది? మీ పాకిస్తాన్ జాతిని మింగా. మీ దేశంలో చాక్లెట్లు బిస్కెట్లు ఎట్లనో మా దేశంలో బాంబులు అట్లా. అంతెందుకు, మొన్న మా అత్తగారింటికి ఓడిపియ్యం పోసుకోనికి పోతే అక్కడ కూడా మా అత్తమామ నా భార్యకు నాకు చెరిని బాంబులు పెట్టిర్రు. అనవసరంగా మీకు ఇండిపెండెన్స్ ఇచ్చి తప్పు చేసినాం. నన్ను అడిగితే మీకు స్వాతంత్రం కూడా బొక్కనే. బట్లరు, అంత మంచిదేనా? సికిందర్ రాజా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
మమ్మల్ని దోలకపోనీకి వచ్చిండు. ఈ గ్యాప్లా పాకిస్తాన్ జింబాంబే సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. వెల్కమ్ టు కరాచీ రైల్వే స్టేషన్. ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి. లాహోర్ కి కరాచీకి మధ్య గల దొంగల గూడెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే పట్టాలు ఎత్తుకొని పోవడం వలన కరాచీకి రావలసిన రైలు యూటర్న్ తీసుకొని అటు నుండి అటే వెళ్లిపోయింది. వారిని ఇదేం దేశంరా బాబు, రైలు పట్టాలు ఎత్తుకపోయిర్రట. ఇంకా నయ్యం రైలు ఎత్తుకపోలే. ఏ పట్టాల సంగతి పక్కకు పెట్టు, ట్రైన్ యూటర్న్ తీసుకొని అట్నుంచి అటే వీకిందట. యూటర్న్ తీసుకొని కదేమన్నా బస్ అలారా. వెల్కమ్ టు కరాచీ రైల్వే. కరాచీ నుండి అస్సాంకి వెళ్లవలసిన అస్సాం ఎక్స్ప్రెస్ కరాచీకి వస్తుండగా ముందట బోగిలోని ప్రయాణికులు వెనుక బోగిల ప్రయాణికులపై, వెనుక బోగిలో ఉన్న ప్రయాణికులు ముందటి బోగిలోని వారిపై పరస్పరం బాంబులతో దాడి చేసుకోగా రైలు అక్కడికక్కడే దగ్ధమైంది. కావున అస్సాంకి వెళ్లవలసిన ప్రయాణికులు మీ ప్రయాణాన్ని మరో వారం రోజుల పాటు వాయిదా వేసుకోగలరు. ఇక్కడి ప్రభుత్వాలే అనుకుంటే ప్రజలు కూడా గట్లనే ఉన్నారు. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకున్నాడేందయ్యా. ఇంత దరిద్రపు కొట్టు దేశాన్ని నేను ఎక్కడ చూడలే. అంకుల్ అంకుల్. ఎవరు చిన్నా నువ్వు? నా పేరు స్మాల్ అఫ్రీది, షాహీన్ అఫ్రీది చిన్న కొడుకును. నువ్వెవ్వని కొడుకు అయితే నాకెందుకు గాని, నీకేం కావన్నో చెప్పు. నాకేమొద్దు, ఈరోజు నా పుట్టినరోజు, అందుకనే బాంబులు వంచుతున్నా, మీరు కూడా తీసుకోండి. ఏంది బాంబులా? అవునంకుల్ బాంబులే. మనిషికి 2 ఇత్తన్నా, ఎక్కువ తీసుకునేరు, మళ్ళా అందరికి రావాలే. బట్లరన్నా చూస్తున్నావు కదా ఇక్కడి సిచ్యువేషను. పాకిస్తాన్ లో 10 నిమిషాలున్నా అది ప్రాణాలకే ప్రమాదం. ఎట్లన్నా చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుండి పోవాలి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు రానీకి, ఎప్పుడు పడితే అప్పుడు ఓనీకి ఇదేమన్నా మీ అత్తారిల్లు అనుకుంటారా? పాకిస్తాన్ మేమేం పెడితే తినాలే, ఏడ వండమంటే ఆడ వండాలే, మేము ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోవాలే. కాదు కూడదని నోరు లేచింది అనుకో, అదే మీ లాస్ట్ మాట అవుతుంది. బాబరు జాగ్రత్తగా విను. మీ దేశంలో మీతో పాటే సాల్టు లివింగ్ స్టోన్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడన్నా పోని సాయంత్రం లోపు వాళ్ళు ఇండియాకు రావాలే. లేకుంటేనా నువ్వు చెప్పినందుకైనా మిగతా వాళ్ళని కాకుండా ఆ ఇద్దరినే కుక్కను కొట్టినట్టు కొడతాం. నువ్వేం చేసుకుంటావో చేసుకో. గుర్తు పెట్టుకో, నువ్వు కొట్టే ఒక్కో దెబ్బ ఆర్సీబీ కప్పు కొట్టే ఆశ మీద పడుతుంది. కప్పు జోలికత్తే ఒక్కొక్కని తుప్పు లేచిపోద్ది. సరే నీకు 1 అవర్ టైం ఇస్తాన్నా. నీకు దమ్ముంటే వచ్చి వీళ్ళని తీసుకపో, లేకుంటే వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్లు నేనే పంపిస్తా. A few minutes later. రిజ్వాను కోహ్లీ పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టిండు, ఉరికిరా. ఏంది కోహ్లీ వచ్చిండా? లేదు, మీ మిండెడొచ్చిండు. మా దేశానికి వచ్చి మమ్మల్ని అనే అంత ధైర్యం వచ్చిందా? ఇక్కడి నుండి నువ్వు పానాలతో ఎట్లా బయటపడతావో నేను చూస్తా. సింగిల్ గా భలే దొరికినావు నా కొడుక. ప్రపంచానికి ఈ రోజు నుండి కోహ్లీనే కనబడకుండా చేస్తా. నా బొంగు చేస్తారు. నా చేతులున్న సూట్ కేసులు ఏముందనుకుంటారు? అణుబాంబు తీసేసిందనుకో, ప్రపంచ పటంలో పాకిస్తానే కనబడకుండా అవుతుంది. నీకాడ అణుబాంబు ఎక్కడిది? నార్త్ కొరియా అధ్యక్షుడు కింగ్ జాన్ ఉన్ ఇచ్చిండు. నేనేది అడిగినా కాదనడు, ఎందుకంటే ఆయన కూడా ఆర్సీబీ ఫ్యానే. సాల్టు లివింగ్ స్టోను మీరిద్దరు వచ్చి ఫ్లైట్ ఎక్కుర్రి. ఏ నా కొడుకు ఆపుతాడో నేను చూస్తా. మీరు ముగ్గురే పోతే మేమెట్లా రావాలే? కోహ్లీ మమ్మల్ని కూడా తీసుకపో, మీకు పుణ్యం ఉంటది. మమ్మల్ని తీసుకపోతే ఈసారి ఎట్లయినా కప్పు ఆర్సీబీకే వస్తుంది. ఈసారి కప్పు నమ్దే. సెంటిమెంట్ మీద కొట్టిర్రు. సరే అందరు వచ్చి ఫ్లైట్ ఎక్కుర్రి. కింగ్ బ్రో, ఎట్లాగూ బెంగళూరు దాకానైతే పోతాం కదా, 2 అడుగులేస్తే మా చెన్నై వస్తుంది. జర చెన్నైలో దించరాదు? ధోని అన్న నేను IPL కి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓవర్టను ఎక్కడ గెలకకూడదో అక్కడ గెలికినవు. అందరూ మంచిగా నుర్రి. సాల్టు లివింగ్ స్టోన్ తప్ప ఒక్కోడు ఫ్లైట్ ఎక్కినా గానీ పుచ్చెలు లేచిపోతాయి.
ఓవర్టను షుగర్ ఆ తమ్ముడు నీకు జరగా బార్డర్ దాటిదాకా ఆగలేవా? ఇప్పుడు మంచిగుందా? వచ్చిన అవకాశాన్ని మిస్ చేసినావు. ఇప్పుడు మనల్ని ఎవడు కాపాడాలి? వారిని పంతు కారు నట్ట కొడతానవేందివే? నిమ్మలంగా రావచ్చు కదా. ఈ పంతు ఎంట్రీ అంటే ఆ మాత్రం ఎలివేషన్ ఉండాలి. అసలే నేను హెవీ డ్రైవర్ను. పంతు పాకిస్తాన్ నుండి ఎట్లెట్లా బయటపడన్నా అని మేము చూస్తా అంటే నువ్వు డైరెక్ట్ గా కారేసుకొని పాకిస్తాన్కే వచ్చినావు. ఏం గుండెవే అనేది? నీ గుండె బతకాలే. మీరు పాకిస్తాన్ లో స్టక్ అయ్యిర్రని తెలిసి తీసుకపోనికి కార్ వేసుకొని వచ్చిన. రండి కారులో కూర్చోండి. 10 నిమిషాలల్లో బార్డర్ దాటిస్తా. అయ్యో ఏమైంది? ఒక్కొక్కళ్ళు అట్లా షాక్ అవుతారు. వచ్చి బండెక్కుర్రి. మీరేం భయపడకుర్రి. పాకిస్తాన్ వాళ్ళు ఎంట్రుక కూడా బీకలేరు. భయం వాళ్ళతోటి కాదు పంతు, నీతోని. నువ్వు తలకాయ తీసి బండ కొట్టుకున్నా సరే నీ బండెవడెక్కడు. మీరేం భయపడకుర్రి. మునుపటి లెక్క కాదు. నేను అసలే ఇప్పుడు హెవీ డ్రైవర్ను. నువ్వు ఎంత పెద్ద హెవీ డ్రైవర్వో మాకేంది? లోకం మొత్తానికి ఎరికే. అవసరం అనుకుంటే పాకిస్తాన్ లో పల్లీలు అమ్ముకుంటాయినా ఇక్కడనే ఉంటాం గాని నీ బండి అయితే ఎక్కం. నీ బండెక్కి చచ్చే బదులు ఇప్పటికిప్పుడు మా మీద మేం బాంబేసుకొని చచ్చింది మేలు. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. జరగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు చేస్తాం.